మంథని పట్టణానికి సంబంధించిన పెరుగు సతీష్ మంథని పట్టణానికి సంబంధించిన తమ్ముడు పెరుగు సతీష్ 25 రోజుల క్రితం రామగుండం ఏసీపీ మడత రమేష్ గారు పిలిచి ఇబ్బంది పెట్టినందుకు కారణంగా మరి పురుగుల మందు దాగి 25 రోజులు ఆసుపత్రిలో ఉండి చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. పెరుగు సతీష్ వాళ్ళ అక్కయ్య అంటున్నది, మా తమ్మునికి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ఏసీపీ ఎవరైతే అమ్మాయి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడని చెప్పిందో ఆమె లేకుండానే ఏకపక్షంగా మా తమ్ముడిని ఇబ్బంది పెట్టిండు. ఆయన ఇబ్బంది పెట్టిన తర్వాతనే తమ్ముడు ఈ మందు తాగడం జరిగిందని ఆమె చెప్తా ఉన్నది. దాదాపు ఇప్పుడు 8:30 9 అవుతుంది. ఎస్ఐ గారు రాలేదు, దరఖాస్తు తీసుకోవడం లేదు. మేము చెప్పినట్టే దరఖాస్తు రాసేయాలని హుకుం జారీ చేస్తూ ఉన్నది రామగుండం పోలీస్. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మంత్రిని రామగుండం పోలీసును అనేక మార్లు హెచ్చరించినము. మీరు ఉద్యోగస్తులు, మీరు ఉద్యోగం చేసుకోవాలి తప్ప రాజకీయాలు చేయొద్దని చెప్పినాము. మీ కార్యాలయాలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను పెట్టాల్సి వస్తుందని కూడా చెప్పినాము. వాళ్ళు అనుకుంటున్నారు కావచ్చు, పెట్టలేదు కదా, ఎట్లనే అన్ని వదిలేస్తాడు పుట్టమది అని అనుకుంటున్నారు కావచ్చు. ప్రజలకు తెలవాలి, ప్రజలకు కూడా అర్థం కావాలి, ప్రజల లోపల చైతన్యం రావాలి. మాకు మేముగా అంటే ఇదేదో ప్రతిపక్ష పార్టీల వాళ్ళు అధికార పార్టీ మీద అక్కస్తూ ఉన్నారని భావిస్తారని ప్రజల లోపల అవగాహన వచ్చేందుకోసం ఆగుతున్నాం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చాలా చిన్న విషయం అనే విషయాన్ని రామగుండం యావత్ పోలీస్ యంత్రాంగం గమనించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. వదిలిపెట్టము. దానిలో ముఖ్యంగా ఏసీపీ మంత్రిని ఇద్దరు కూడా ఏ పొక్కలో దాక్కున్నా కూడా వాళ్ళని మా దగ్గర పింక్ బుక్లో రాసి పెట్టినాం. ఖచ్చితంగా ఇవన్నీ చావులకు మీరే కారణమవుతారు. ఇవాళ మీరు తప్పించుకుంటారు కావచ్చు, కానీ ఈ రాష్ట్రంలోనే ఉంటారు మీరు. మేము ఈ రాష్ట్రంలోనే ఉంటాం, ఈ ఊరిలోనే ఉంటాం. కనుక ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ ఆడించినట్టు, ఆయన తమ్ముడు ఆడించినట్టు మీరు ఆడుతూ ఉన్నారు. ఇవాళ చనిపోయింది కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఈ ఎమ్మెల్యేకు అంత పెద్ద పదవి రావడానికి, మంత్రి పదవి రావడానికి తన రక్తాన్ని దారపోసి తన కుటుంబాన్ని పక్కకు పెట్టి పనిచేసినటువంటి నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇవాళ ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉంటే కూడా నువ్వు పట్టించుకుంటలేవంటే దుద్దిల్ల శ్రీధర్కు ఈ సమాజంలో పెద్దలు, ఈ మధ్యలో మా మిత్రుడు శంకర్లాల్ చెప్తా ఉన్నాడు, బతికుంటేనేమో వాడు ఓటుగా వినియోగించుకుంటాడు, చనిపోతేనేమో దేవునికి అప్పచెప్తాడు అనేది పెద్దలు అనంగా విన్నాం. మా శంకర్లాల్ చెప్తున్నాడు అప్పుడప్పుడు. ఎందుకు ఆయనకు మనకు ప్రేమ ఉంటుందన్నా, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు బతుకుతేనేమో వాడు ఓటుగా వాడుకుంటారు, చచ్చిపోతేనేమో వీడు దేవునికి అప్పచెప్పిన దేవుని బిడ్డ అయిపోయింది అని అంటాడు అనేది ఇవాళ మా తమ్ముడు పెరుగు సతీష్ చూస్తే అర్థమవుతా ఉన్నది. మరి ఏం జరిగింది, ఏం జరగలేదు అని నువ్వు ఎమ్మెల్యేవు, నువ్వు పిలిచి మాట్లాడాలి, నువ్వు పిలిచి కౌన్సిలింగ్ చేయాలి. నువ్వు ప్రజాప్రతినిధి, పోలీసు వాళ్ళతో ఎందుకు భయపెట్టియాలి? నువ్వు ఏంటి కారణం అంటే వాడు ఏమైనా మంచిదే, వాడు చనిపోయినా ఉన్నా నాకేం బాధ లేదు, నాకు వానితోటి ఏం సంబంధం, వాని ఓటు సంబంధం అయిపోయింది, వాడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని ఆలోచించిన వానికి ఇంతకన్నా సాక్షి మేము అవసరం లేదు. కనుక ఈ దుద్దిల్ల శ్రీధర్ కుటుంబాన్ని నీచమైన జాతి బయటపడాలనేదే నా తపన. ఈ నియోజకవర్గంలో ఒక ఎదిగిన మామూలు మధ్యతరగతి బీసీ బిడ్డగా ఈ సమాజాన్ని చూసి పెరిగిన కనుక పదవుల కోసమో ఓట్ల కోసమో బతికేటువంటి బిడ్డను కాదు దుద్దిల్ల శ్రీధర్. ఖచ్చితంగా ఈ సమాజాన్ని మేలుకొలుపుతా, సమాజానికి అర్థమయ్యేటట్టుగా ఈ నియోజకవర్గంలో పోరాటం చేస్తా. నీ కుటుంబం మా సమాజాన్ని ఏ విధంగా వాడుకుంటున్నది, మా సమాజాన్ని ఓట్ల కోసం ఏ విధంగా మరి మీరు ఉపయోగించుకుంటా ఉన్నారో వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా ఆ రోజు వరకు కూడా పోరాటం జరుగుతుంది. ఖచ్చితంగా
నిన్న నేను సూరారంకి వెళ్ళిన. సూరారంలో ఒక అబ్బాయి, ఏం పేరు, రామకృష్ణ, చనిపోతాడు. ఆయన ఏ విధంగా చనిపోయిండని డిఎస్పీ కాటారంకి ఫోన్ చేసి అడిగితే ఆయన ఎంత చాలా అవహేళనగా మాట్లాడిందంటే ఆశ్చర్యం అనిపించింది. ఒక ట్రైనీ ఎస్ఐ కూడా ఆ విధంగా మాట్లాడు. డిఎస్పీ స్థాయిలో 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా, మాజీ ఎమ్మెల్యేగా మాట్లాడితే కనీసం ఆ చావుకు విలువ లేకుండా మాట్లాడాడు. ఈ నియోజకవర్గంలో చనిపోయేది ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే. ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే ఈ రాజకీయ కుట్రలలో, పోలీసుల అరాచకాలలో చనిపోతూ ఉన్నారు. ఈ చావులకు కారణం ముఖ్యంగా దుద్దిల్ల శ్రీధరే, ఆయన కుటుంబం, ఆయన తమ్ముడు దుద్దిల్ల శ్రీను, పోలీసు యంత్రాంగం. ఇవాళ ఉన్నటువంటి పోలీసులంతా కూడా గమనించాలి. తక్షణమే పెరుగు సతీష్ ఆత్మకు శాంతి చేకూరాలంటే నేను వారి బావగారిని అడిగిన, ఏమన్నాడు చనిపోయేటట్టంటే, ఆయన చనిపోయే ముందు పోలీస్ కేసు పెట్టాలని చెప్తేనే మేము అక్కడ హెచ్ఆర్సీలో దరఖాస్తు ఇచ్చినాం, ఇక్కడ పోలీసు వాళ్ళు తీసుకుంటలేరని ఆయన చెప్పిండు. కనుక వాళ్ళ తల్లి క్షోభిస్తూ ఉన్నది. దాదాపు 20-30 లక్షల రూపాయలు, 40 లక్షలు అంటుంది ఆమె. ఆ బోడగొట్టుకొని వాళ్ళ పానాన్ని కూడా బోడగొట్టుకున్నాడు. 25 రోజులు కూడా హాస్పిటల్ ఉంటే ఎంత ఖర్చు అయినాయి. ఇవన్నీ ఏసీపీ కట్టియాలి, దుద్దిల్ల శ్రీధర్ కుటుంబం కట్టియాలి. నేను డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఈ చావులకు కారణం దుద్దిల్ల శ్రీధర్ని ఎప్పుడైతే మనం చూపించమో, దుద్దిల్ల శ్రీధర్ని మనం భావించమో, ఇదే విధంగా ఈ చావులకు లెక్క లేకుండా పోతుందనే విషయాన్ని గమనించాలని నేను చెప్తా ఉన్నాను. తక్షణమే పోలీసులు తస్మత్ జాగ్రత్త. మేము అనే మాటలు వృధాగా వదిలిపెట్టము. ఇదివరకు చేసిన చరిత్ర కూడా ఉంది. మడత రమేష్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాజు కావచ్చు, మీరు మరీ ఘోరంగా పనిచేస్తూ ఉన్నారు. మీరు భారత రాజ్యాంగాన్ని అసలు కనీసం కూడా చదివినట్టుగా నేను అనుకుంటున్నా, చదవలేదని నేను భావిస్తున్నా. మరొకసారి హెచ్చరిస్తున్నా, చాలా తక్కువ సమయం ఉంది మీకు. ఆ తక్కువ సమయంలో ఇప్పటికైనా మంచిగా ఉండే ప్రయత్నం చేయండి అని డిమాండ్ చేస్తూ, తక్షణమే పోలీసులు వాళ్ళు ఏ దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు తీసుకొని ఇన్వెస్టిగేషన్, ఏసీపీ ఎంత, విషాద్ ఎంత, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా జైలుకు పోయింది తప్పులు చేసిన వాళ్ళు. నువ్వు తప్పించుకుంటే కోర్టులు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు న్యాయస్థానాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తాం, ఆశ్రయిస్తాం, వదిలిపెట్టం కాక వదిలిపెట్టం. ఇది ఖచ్చితంగా దుద్దిల్ల శ్రీధర్, మడత రమేష్ ఏసీపీ వీళ్ళిద్దరే కారణం ఈ చావుకి. కాంగ్రెస్ పార్టీ నాయకుడి గురించే నేను మాట్లాడుతున్నాను, బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడతలేను, ఎవరి గురించి మాట్లాడతలేను. కనుక తక్షణమే దుద్దిల్ల శ్రీధర్ దీని మీద రెస్పాండ్ కావాలి. ఎందుకు ఎమ్మెల్యేగా ఆయన ఇద్దరిని పిలిచి, వాళ్ళిద్దరు పార్టీ కార్యకర్తలో నాయకుల్లో పిలిచి ఎందుకు మాట్లాడద్దు, పోలీస్ దగ్గరికి ఎందుకు పోవాలి, దానికి జవాబు చెప్పాలి దుద్దిల్ల శ్రీధర్. నువ్వు నాయకునివి, నీకు ఓట్లు వేసిండ్రు, నీకోసం కష్టపడి పనిచేసిండ్రు, ఇద్దరు కూడా పనిచేయచ్చు. ఆ ఇద్దరిని పిలిచి బాధ్యతగా నువ్వు మాట్లాడాలి. ఒక పెద్ద మనిషిగా, ఒక కుటుంబ పెద్దగా. పార్టీ అంటే కూడా ఒక కుటుంబ పెద్దగా నువ్వు ఎందుకు మాట్లాడలేదో ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి నువ్వు జవాబు చెప్పు. నీ తమ్ముడు ఉన్నాడుగా, జోకర్ గాడు తిరుగుతూ ఉన్నాడుగా, ఇక్కడ వాడన్నా మాట్లాడాలి కదా, వాడన్నా పిలవాలి కదా. వాడు విలువడు, నువ్వు విలువ. పోలీసులను పెట్టి భయప్రాంతాలకు గురి చేస్తే ఒక ప్రాణం, ఒక తల్లికి ఇప్పుడు ఎవ్వరు లేరు. ఒక బిడ్డ, ఒక కొడుకు, ఆ బిడ్డ ఎక్కడో పెళ్ళయి ఆమెది వేరే కుటుంబం. కనుక ఈ చావుకు నువ్వు, ఏసీపీ ఇద్దరే కారణం. దీన్ని అందరూ కూడా యావత్ సమాజం గమనించాలి. ఒక నాయకుడు వాళ్ళ ఇద్దరి కుటుంబంలో సమస్య వస్తే మాట్లాడాల్సినటువంటి నాయకుడు మాట్లాడకుండా పోలీసులకు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తే ఇది చావు జరిగింది. దీనికి ఎవ్వరు బాధ్యులు కాదు. నేను అనుకుంటే ఏదైతే వీళ్ళు వాళ్ళు కూడా బాధ్యులు కాదు. ఎందుకంటే వాళ్ళ బాధ ఉన్నది, వాళ్ళ అమ్మాయి గురించి ఏదో వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పుకుంటారు. నువ్వు మాట్లాడాలి కదా, ఎమ్మెల్యేవు నువ్వు కదా, కుటుంబ పెద్దవు, నీది కదా బాధ్యత. అటువంటి మేము అనేక కౌన్సిలింగ్లు చేసినాం. 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది కౌన్సిలింగ్ చేసినాం, అనేక మందిని కలిపినాం, విడగొట్టినాం, ఎవరో ఎక్కడోళ్ళు అక్కడ బతకాలని చెప్పినాం. నువ్వెందుకు మరి నాయకునివి, నీకెందుకు తిరగాలి వీళ్ళు జెండాలు పట్టుకొని? ఇది అర్థం కావాలి ఈ సమాజానికి. నాయకుని వెంబడి తిరుగుతున్నామంటే ఆ నాయకుడు మనల్ని కొడుకుల్లాగా, తమ్ముల్లాగా భావించేటువంటి నాయకులు ఉండాలి. సత్యనేమో నువ్వు దేవునికి బిడ్డవు,
బతుకుతామేమో నాకు ఓటరు అనే సాంప్రదాయం ఇలా మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ చూపిస్తూ ఉన్నాడు. దీన్ని అందరూ కూడా గమనించాలి. పోలీసులకు మళ్ళీ చెప్తున్నా, వదిలిపెట్టను కాక వదిలిపెట్టను. మీ ఊకదంపుడు కేసులు నన్ను భయపెట్టియలేవు. మీరు అనుకుంటారు పుట్టమదని ఏదో కేసులో పెట్టి లోపల పంపిస్తాం, ఖతం చేస్తాం అనుకుంటారు. చాలా చిన్నవి నా ముందంటే కేసులు అన్నింటి. అది గమనించాలని డిమాండ్ చేస్తూ తక్షణమే స్పందించాలి. లేకపోతే మళ్ళీ గంట తర్వాత మళ్ళీ వస్తా. ఎంతకైనా దానికోసం ఉంటామని ఆ కుటుంబానికి ఖచ్చితంగా మేము అండగా ఉంటాం, ధైర్యాన్ని ఇస్తాము. ఆ తల్లికి ఆ పెరుగు సతీష్ ప్లేస్లో పుట్టమది ఉంటాడు, పుట్టమదే కొడుకులాగా ఉంటాడని వారికి హామీ ఇస్తూ ఆ సతీష్కు ప్రగాఢ నా సంతాపాన్ని తెలియజేస్తూ వారికి ధైర్యాన్ని ఇస్తూ సెలవు తీసుకుంటాం.